ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతున్నాము అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో మంచి పాత్రలతో తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇక లేడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆ నటుడు ఎవరో కాదండి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణేశ్వరరావు. పేరు చెప్తే గుర్తుపట్టలేము, కానీ ఇప్పుడు ఇతడి ఫోటో చూస్తున్నారా? ఫోటో చూస్తే వెంటనే గుర్తుపట్టేయచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతడు ఎన్నో సినిమాల్లో చాలా చక్కని నటనతో విభిన్నమైన పాత్రలతో మనకి బాగా గుర్తుండిపోయాడు. ఇక అలాంటి కృష్ణేశ్వర ప్రయాణం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడు గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1500కు పైగా నాటకాలు వేసి రంగస్థల నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం, పైగా ఎన్నో అవార్డులని కూడా అందుకున్నాడు. అలా రంగస్థల నటుడిగా రాణించిన అతడు కేవలం నాటక రంగంలో మాత్రమే కాకుండా రచయితగా కూడా మారి ఎన్నో నాటకాలను రచించడం, అంతేకాకుండా ఆ విధంగానే రంగస్థలం నుండి వెండితెర మీద కూడా నటించే అవకాశాన్ని ఓ నటుడిగా దక్కించుకోవడం జరిగింది. అలాంటి కృష్ణేశ్వరరావు రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేస్తున్న సమయంలోనే ఓ రోజు నాటకంలో ఇతడి నటనను చూసిన ప్రముఖ డైరెక్టర్ ఇతడిని సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం జరిగింది. అలా ఇతడు మొట్టమొదటిసారిగా ప్రచండ భారతం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర సీమ రంగానికి పరిచయం అయ్యాడు. నిజానికి ఆ సినిమాలో ఒక ఆర్టిస్ట్ గా కంటే ఆ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం దక్కింది. అలా ఓ డైలాగ్ రైటర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి సినీ రచయితగా ఎన్నో సినిమాలకి కథలను అందించడం జరిగింది. ముఖ్యంగా శ్రీరాములయ్య, భద్రాచలం సినిమాలకి కథను అందించింది ఎవరో కాదు, స్వయాన కృష్ణేశ్వరరావే. ఇక ఆ తర్వాత నేను సైతం సినిమాకి పాటలు కూడా రాయడం జరిగింది. స్వతహాగా ఇతడు వైద్య రంగంలో రాణించినప్పటికీ నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో వృత్తిని కూడా పక్కన పెట్టి నాటకాలు వేస్తూ ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేయడం జరిగింది. అలా రచయితగా కొనసాగుతున్న అతడు ఇక వెండితెర మీద నటుడిగా నటించే అవకాశం, ముఖ్యంగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయిన వంశీ దర్శకత్వం వచ్చిన సినిమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమేడియన్ గా కూడా పరిచయం అయ్యాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. గోపి గోపిక గోదావరి, వీర తెలంగాణ, సరదాగా కాసేపు, వెన్నెల్లో హాయ్ హాయ్, వంశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, నాంది, విరూపాక్ష వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ముఖ్యంగా 2014 సంవత్సరంలో వచ్చిన చందమామ కథలు సినిమాలోని బిచ్చగాడి పాత్ర ప్రేక్షకులకి ఎంతగా దగ్గరైపోయిందంటే తన నటనకు గాను ప్రత్యేకంగా స్పెషల్ నంది జ్యూరీ అవార్డుని కూడా అందుకున్నాడు. అలా సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి నటుడిగా, రచయితగా ఎన్నో సినిమాలకి పనిచేస్తూ రంగస్థలం మీద కూడా రాణిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి కృష్ణేశ్వరరావు పూర్తి పేరు ఎల్లాప్రగడ కృష్ణేశ్వరరావు. ఇతడు గత కొద్ది కాలంగా శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్ కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ చలనచిత్ర సీమ రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో మంచి పాత్రలతో మనలందరినీ అలరించిన ఈ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇక లేడు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.